ఇది నక్సల్బరీ ఎక్కడైతే వెస్ట్ బెంగాల్లో ఒక ప్రాంతం, అక్కడి నుంచి వెళ్ళి ఇది 1967 ఆ ప్రాంతంలో మొదలై 69 వరకు చాలా ఉధృతంగా నడిచింది. దానిలో భాగంగానే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం వరకు కూడా దాని ఉద్యమం రావడం జరిగింది. తర్వాత కొంత పోలీసు నిర్బంధం తర్వాత కొంత సెట్ బ్యాక్స్ అంటే కొద్దిగా మళ్ళీ ఉద్యమం వెనుకబాటు కావడం, చారు మందిదారులను కాల్చివేయడం ఎంత జరిగిన తర్వాత ఉద్యమం కొంత వెనుకబాటు పడిన తర్వాత మళ్ళీ 72 నుంచి వెళ్ళి మళ్ళీ నక్సలైట్ మూవ్మెంట్ తిరిగి మళ్ళీ పునర్నిర్మాణం ప్రారంభమైనప్పుడు ఇది దాదాపుగా కరీంనగర్ జిల్లాలో 2 ప్రాంతాల్లో మొదలైంది. ఒకటి నిమ్మపల్లి అని ఇప్పుడున్న సిరిసిల్ల తాలూకాలో ఒకటి, తర్వాత మద్దునూరు అని జిగిత్యాల తాలూకాలో తాలూకాలు అక్కడ స్టార్ట్ అయింది. క్రమేపీ కొంత పెరుగుతున్న క్రమంలోనే 75లో 1975లో ఎమర్జెన్సీ అంటే ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి పెట్టడంతో పోలీసు నిర్బంధం ఎక్కువై అనేక మంది విప్లవకారులను అప్పుడు నిర్బంధించడము, దొరికిన వాళ్ళను కాల్చి చంపడం పెద్ద ఎత్తున ఆ నిర్బంధంతో మళ్ళీ 77 వరకు అంటే ఏదైతే ఈ ఎమర్జెన్సీ లేదా అత్యవసర పరిస్థితి ఎత్తివేత వరకు కూడా ఈ ఉద్యమము వాళ్ళు రక్షించుకోవడానికే వాళ్ళకు సమయం సరిపోయింది. కానీ ఎప్పుడైతే 77లో జనతా పార్టీ జరిగిందో, జనతా పార్టీ గెలిచిన తర్వాత కేంద్రంలో పౌర హక్కులకు సమాజంలో కొంత స్వేచ్ఛ, కొంత ఈ భావ స్వేచ్ఛ కానీ మొత్తానికి సమస్యలను తీసుకుపోయే స్వేచ్ఛ కానీ ఆ జనతా ప్రభుత్వం ఇవ్వడంతో మళ్ళీ 1977 నుంచి వెళ్ళి ఈ ఉద్యమం మళ్ళీ మొదలు కావడం జరిగింది. ఇది ప్రధానంగా మనం చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో ఇది కరీంనగర్, అప్పుడు దాని పేరే సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటం. ఈ రైతులను, గ్రామీణ ప్రాంతంలో ప్రజలను సమీకరించి ఈ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ సిపిఎం నుంచి వెళ్ళి విడిపోయి సిపిఐఎంఎల్ వచ్చిన తర్వాత అంటే మొదలు సిపిఐ పార్టీ ఉండే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, అది మళ్ళీ 62లో 2 సిపిఎం పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ గా రావడం జరిగింది. మరి మళ్ళీ తర్వాత త్వరలోనే 67 వరకే మళ్ళీ సిపిఐఎంఎల్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనిస్ట్ అంటే నక్సలైట్ పార్టీస్ అవి రావడం జరిగింది. వచ్చిన తర్వాత 77 నుంచి వెళ్ళి ఇది కరీంనగర్ ప్రాంతంలో ముఖ్యంగా భూస్వామ్య వర్గ వ్యతిరేకంగా ఈ పోరాటం చాలా ఉధృతంగా ముందుకు రావడం జరిగింది. ఈ పోరాటం యొక్క ప్రభావంతో నార్త్ తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్యం అంటే అంతకుముందు దాదాపుగా కొన్ని వందల సంవత్సరాలు నిజాం పరిపాలన తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చి నిజాం భారతదేశంలో కలిసిన తర్వాత కూడా 77 వరకు కూడా ఈ ప్రాంతాలలో పెద్దగా మార్పు రాలేదు. అదే భూస్వామ్యం, అదే వీటి, అదే నిర్బంధాలు, అనేక విధాల ఆర్థిక దోపిడీ, సామాజిక దోపిడీ, సాంఘిక దోపిడీ, అనేక రకాల దోపిడీలు ఉన్నాయి. భూస్వామికి వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో బతికే పరిస్థితి లేదు. అటువంటి దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఈ సిపిఐఎంఎల్ పార్టీ పెద్ద ఎత్తున అది చేసి ప్రారంభించడం జరిగింది. జరిగిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు అంటే 77 నుంచి 80-81 వరకు మళ్ళీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్బంధం పెట్టడం జరిగింది. అదేంటంటే డిస్టర్బ్ యాక్ట్ అని అంటే మళ్ళీ ఈ ప్రాంతాల కల్లోలిత ప్రాంతాలని అని ప్రకటించి పెద్ద ఎత్తున దాన్ని మళ్ళీ అణచివేయడం, మళ్ళీ పోలీసులకు ఎక్కువ పవర్స్ ఇవ్వడం రకరకాలు జరిగింది. అయితే ఈ మొత్తం జరిగినప్పటికీ కూడా ఈ మూవ్మెంట్ అన్నది నార్త్ తెలంగాణ నుంచి మొదలు పెడితే తెలంగాణ, ఆంధ్ర అన్ని ప్రాంతాలు అంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు కూడా స్ప్రెడ్ కావడం, దేశం మొత్తం మీద కూడా నక్సలైట్ మూవ్మెంట్ వచ్చింది. బీహార్లో వచ్చింది, బెంగాల్ వచ్చింది, ఇటు తమిళనాడు, కేరళ, అటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అన్ని ప్రాంతాల్లో కూడా స్ప్రెడ్ కావాలంటే విస్తరించడం జరిగి ఉద్యమం బేసిక్ ఏంటంటే ఏదైతే ఈ ఫ్యూడలిజం అంటే భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగానే బలంగా వచ్చింది. దాని ఫలితం మనం చూసుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్య విధానం ఒక విధంగా ఒక 5-6 ఏళ్లలోనే అది అంతం కావడం జరిగింది. అంతకుముందు భూస్వాములు ఊరంటేనే భూస్వామి, ఆ భూస్వామి యొక్క ఇష్టారాజ్యంగా నడిచే వ్యవస్థ నుంచి వెళ్ళి ఆ ప్రాంతాలలో ప్రజలకు కొంత విముక్తి అంటే కొంత మేరకు భూస్వాముల యొక్క ప్రాబల్యం తగ్గిపోవడము, ఈ రైతు కూలి సంఘాలు అంటారు, రైతు కూలి సంఘాలు ఎంఎల్ పార్టీ యొక్క ప్రాముఖ్యత పెరగడం, ఇట్లా గ్రామాలలో కూడా కొంత మామూలు జనాలకు కూడా కొంత స్వేచ్ఛ లభించడం ఇవన్నీ జరిగిన తర్వాత పోలీసు నిర్మాణం ఎప్పుడైతే ఎక్కువైందో పోలీసులకు
ఈ నక్సలైట్ల మధ్య యుద్ధం అనేది ఒక యుద్ధ వాతావరణం మొదలైన తర్వాత ఈ ఎప్పుడైతే క్రమేపీ భూస్వామ్య విధానం నశించిపోయి గ్రామంలో ఉన్న భూస్వాములందరూ కూడా సిటీలకు రావడం, ఉదాహరణ కరీంనగర్ తీసుకుంటే కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళి కరీంనగర్ సిటీకి రావడం, సిటీ నుంచి వెళ్ళి వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ కావడం, అంటే గ్రామీణ ప్రాంతాలలో ఏదైతే ఈ బలమైన శత్రువులుగా వాళ్ళు నక్సలైట్ మూవ్మెంట్ నక్సలైట్ చూపెట్టారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత కొంత క్రమేపీ ఈ మూవ్మెంట్ యొక్క ఉధృత తగ్గడం ఒకవైపు అయితే, రెండోది పోలీసు నిర్బంధం కూడా ఎక్కువైన తర్వాత క్రమేపీ ఈ మూమెంట్ అంతా కూడా మళ్ళా ఏది ఫారెస్ట్ కంటే అడవి ప్రాంతానికి పోవడం, అది ఇంకా నిర్బంధం ఎక్కిన తర్వాత తెలంగాణ ఆంధ్ర నుంచి వెళ్ళిపోయి ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ఇప్పుడు ఏమన్నా ఏదైతే బస్తరు నుంచి మొదలు పెడితే ఈ అన్ని జిల్లాలు ఏవైతున్నాయో ఇప్పుడున్న జిల్లాలు అటు ఒరిస్సా ఇంకా డీప్ ఇన్ సైడ్ అయితే జార్ఖండ్, ఈ ఫారెస్ట్ ప్రాంతంలో మూమెంట్ 90s వరకు వెళ్ళిపోవడం, తెలంగాణలో దాదాపుగా 90s తర్వాత నుంచి మూమెంట్ యొక్క ప్రాబల్యం తగ్గిపోతూ రావడం జరిగింది. అయితే ఒకటేంటంటే ఇవన్నీ కూడా జరిగినప్పటికీ కూడా నక్సలైట్ మేము మా కాకతీయ యూనివర్సిటీ నక్సలైట్ మూవ్మెంట్కు దాదాపు ఒక 15 సంవత్సరాలు కేంద్రంగా పనిచేసింది. అంటే ఐడియాలజికల్ గా అంటే రాజకీయ విధానాలు, ఫిలాసఫీ, ఆర్గనైజ్ చాలా మంది మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ పెద్ద ఎత్తున పోయినరు. ఆయన పులేంజయ్ అని స్టేట్ ప్రెసిడెంట్ కూడా అయిన, అప్పుడు ఏది పీపుల్స్ వారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ కూడా అయినా ఆయన ఎన్కౌంటర్ చనిపోయిన. పెద్ద ఎత్తున ఈ యువకులు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా మూమెంట్ పోవడం, పనిచేయడం, అప్పుడు సమాజంలో ఉన్న అనేకమైన అవలక్షణాలను, అన్యాయాన్ని, దోపిడీని వ్యతిరేకంగా కొట్టడం జరిగింది. అయితే జరిగిన పరిస్థితుల పరిణామం ఏంటంటే ఎప్పుడైతే ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం బలోపేతం కావడం, ఈ నక్సలైట్ల యొక్క ఏదైతే ఈ పద్ధతులను వాళ్ళు ధీటుగా ఎదుర్కోవడం, రకరకాలుగా నిర్బంధాలు పెట్టి ఏంటంటే ప్రజా సమాజంలో వాళ్ళకు ఉన్న సపోర్ట్ బేస్ అంతా కూడా వాళ్ళకు దూరం చేయడం చేసి కొంతమేరకు ఈ మూమెంట్ యొక్క ప్రభావం తగ్గించడంతోనే ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతానికి అటు ఫారెస్ట్ వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ కూడా ఏంటంటే ఈ బీజేపీ గవర్నమెంట్